ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేశాయి. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా జనసేన 5 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రకటించిన అభ్యర్థులపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. గత కొన్ని రోజులుగా పార్టీకి తీవ్ర సంక్లిష్టంగా ఉన్న స్థానాల్లో సైతం అభ్యర్థులను ప్రకటించడంతో నిన్నటి వరకు నెలకొన్న కన్ఫ్యూజన్ కు తెరపడింది. అయితే 5 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తుంటే మరో 4 స్థానాల్లో నిరసనల జ్వాలలు కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఒకేసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో జోష్ కనిపిస్తున్నా అదే స్థాయిలో అసంతృప్తులు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం మీదుగా 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా తాజాగా అధిష్టానం 9 స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాప్తాడులో పరిటాల సునీత, తాడిపత్రిలో అస్మిత్ రెడ్డి, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ పేర్లు ఉండగా అక్కడ ఎలాంటి ఆందోళనలు లేవు. అయితే అసలు చిక్కులా మిగిలిన 5 స్థానాల్లో అసంతృప్తులు వగ్గుమన్నారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు టికెట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ముందు మాట ఇచ్చిన విధంగానే ఆయనకు రాయదుర్గం స్థానాన్ని ప్రకటించింది. దీంతో కాల్వ శ్రీనివాసులు వర్గీయలో సంబరాలు నెలకొన్నాయి. అయితే మాజీ జెడ్పీ చైర్మన్ నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిలు సైతం ఈ స్థానం కావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం మాత్రం కాల్వ శ్రీనివాసుల వైపే ముగ్గు చూపింది. దీంతో వారు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. సింగనమలకు బండారు శ్రావణి, పెనుకొండకు కురుబ సవిత, కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు, మడకసిరకు సునీల్ కుమార్ ను ప్రకటించింది టీడీపీ అధిష్టానం. ఇందులో సింగనమలలో బండారు శ్రావణికి 2 మెన్ కమిటీ సభ్యుల మధ్య ఆధిపత్యం పోరు పతక స్థాయిలో ఉంది. ఆమెకు టికెట్ ఇస్తే సహకరించమని 2 మెన్ కమిటీ సభ్యులు చెప్పిన శ్రావణికే టికెట్ కేటాయించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఇక పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు పార్థసారథిని కాదని కురుబు సవితకు టికెట్ కేటాయించారు. ఎంతో సీనియర్ అయిన పార్థసారథిని కనీసం సంప్రదించకుండా అధిష్టానం సవితకు టికెట్ కేటాయించడంతో ఆయన వర్గీయులో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాదు రాజీనామాలకు సైతం సిద్ధమైనట్లు తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయాలని ఉద్దేశంతో పనిచేయాలా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మరో శ్రీలంక అవుతుంది. ఒక అభివృద్ధికి జరగలేదు. 2019 నుంచి ఇప్పటిదాకా ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు. అభివృద్ధి జరగాలంటే బాబు గారు రావాలి, జాబు రావాలంటే బాబు గారు రావాలి, సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకు చేరువ కావాలంటే బాబు గారు రావాలి. ఇవన్నీ రావాలంటే తెలుగుదేశం జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చే విధంగా మీరందరూ తప్పకుండా కృషి చేస్తారని ఆ విధంగా ముందుకెళ్ళాలి. మనలో మనకు సమస్యలు ఉంటాయి, మనలో మనకు నాన్నకు నాకు కూడా చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి. 40 సంవత్సరాలుగా జెండాలు మోసి ఈరోజు ఎవడో కాంట్రాక్టర్కి టికెట్ ఇచ్చి అమ్ముడుపోయిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు బుద్ధి చెప్తారు. 2 సంవత్సరాల నుండి అన్నా క్యాంటీన్ నీకోసం నువ్వు సీఎం కావాలని చెప్పేసి ఎంతో కష్టపడిన మా తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు మా చెప్పు తీసుకుని మేమే కొట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది. బాబు గారు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినావు బాబు? 40 సంవత్సరాలుగా జెండాలు మోసి